నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఏంటంటే ఇప్పుడు మోహన్ మంచు ఫ్యామిలీ వచ్చేసి అది ఎంత వాళ్ళ ఫ్యామిలీ గురించి ట్రెండ్ అవుతుందో మనందరం చూస్తూ ఉన్నాము. తండ్రి కొడుకుల మధ్య వివాదం తిరిగి తిరిగి రోడ్డు మీదకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒకటమ్మా, తండ్రి కొడుకుల మధ్య వివాదం మీరే చెప్పారు. అవును, అది తండ్రి కొడుకులు మధ్యన వివాదంలో ఒక కుటుంబ వివాదం, ఆస్తుల వివాదం అని నేను అనుకోను, యుగోల వివాదం అని అనుకుంటా. అది దాంట్లో ఒక తండ్రి మీద కొడుకు అంతే తప్ప అక్కడ ఏమీ గొడవలు లేవు. కానీ ఏంటంటే ఒక బాధాకర విషయం ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ కోసం జాయింట్ సెక్రటరీగా కానీ ఆయన కుటుంబంలో 50 సంవత్సరాలు, ఇప్పుడు రేపు 25 సంవత్సరాలు, రేపు 2025కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఆయన ఇండస్ట్రీకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇండస్ట్రీ అంతా చాలా గొప్పగా ఆయనకి మొత్తం కార్యక్రమం గొప్పగా ఆయన బాలయ్యబాబు గారిని ఇంకా గొప్పగా చేయాలని ఇండస్ట్రీ అనుకున్న సమయంలో కుటుంబం అంతా కలిసి ఆయనకి 50 సంవత్సరాలు మనం పూర్తి చేసి ఆయన గౌరవాన్ని, ఆయన చేసిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆయన చేసిన డిఫరెంట్ విభిన్నమైన విలన్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, హీరో క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆయన మొత్తం చేసిన సేవలు అవ్వచ్చు, మొత్తం చేసిన టోటల్గా ఒక ఏదైతే కాలేజీలో ఆయన మొత్తం చేసిన ప్రీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు, సో మనీ అన్నీ కూడా ఒక సాధారణ వ్యక్తి అంచెలంచెలు ఎదుర్కొంటూ 50 సంవత్సరాలు దాసనారాయణ గారి శిష్యుడిగా ఆయన వచ్చాడు. ఆయనలో మాకు 35 సంవత్సరాల అనుబంధం ఉండి, దాసనారాయణ గారి దగ్గర నుంచి మాకు అనుబంధం ఉండి, చెన్నై నుంచి. అంత పెద్ద వ్యక్తికి ఈ విధంగా అంటే ఈ మంచి సమయంలో, మంచి తరుణంలో ఈ విధంగా కుటుంబంలో తగాదాలు రావడం, కుటుంబంలో గొడవ రావడం, కుటుంబం రోడ్డు మీదకి రావడం, ఇది ప్రెస్ మీట్ల దాకా రావడం, మళ్ళీ టోటల్గా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మనోజ్ బాబుని కానీ విష్ణుబాబుని కానీ నేను మొత్తం టోటల్గా ఒకటే చెప్తున్నాను, మీ కుటుంబం అంటే ఒక టైగర్. ఒక టైగర్కి ముగ్గురు సింహాలు అంటే ఒక లక్ష్మీ వంశీ గారు కానీ మీరు కానీ ముగ్గురు మూడు స్తంభాలు. మీరు బయటకు వస్తే మోహన్ బాబు గారు అంటే ఒక టైగర్గా పులిగానే బతికాడు, ఆయన సింహంగానే ఉన్నాడు. కనుక మీరు అందరూ అండదండలుగా ఉండి ఆది జనాల్లో మీకు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి తప్ప మీ కుటుంబంలో ఈ అగాధాలు రాకూడదని త్వరలోనే ఈ అగాధాలని పూర్తి చేసి మీరు మళ్ళా నాన్నగారికి అండగా ఉండి నాన్నగారిని మళ్ళా 50 సంవత్సరాల ప్రోగ్రాం బ్రహ్మాండంగా మళ్ళా మా అసోసియేషన్లో మీరు ఎలాగ కలిసికట్టుగా ఎలక్షన్లో నించొని చేశారో నాన్నగారికి అండగా ఉండి నాన్నగారి ప్రోగ్రాం 50 సంవత్సరాల ప్రోగ్రాం చేయిస్తే బాగుంటుందని ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ బాధపడుతున్నారు కూడా. అంటే ఏంటిది ఇది? ఒక మోహన్ బాబు గారికి 50 సంవత్సరాలు కష్టపడి అంచులంచులుగా మెట్టుగా ఎదిగి పిల్లల కోసమే ఆయన త్యాగం చేసిన వ్యక్తి ఈరోజు ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, ఆయన పేరుని ఎందుకు రోడ్డు మీదకి తీసుకురావాల్సి వచ్చింది అనేది అభిమానించే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, ఇండస్ట్రీలో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇంకొకరు వచ్చి ఆయన కుటుంబంలో పెద్ద మనిషిగా చెప్పే అంత ధైర్యం ఎవరికి లేదు, అవసరం కూడా లేదు. ఆయనే ఎంతోమందికి ధైర్యం చెప్పి ఎంతోమందికి సెటిల్మెంట్ చేసి ఎంతోమందిని కాపాడి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన వ్యక్తి మోహన్ బాబు గారు. కనుక ఆయనకి చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే దాసనారాయణ గారు, ఆయన చనిపోయారు. ఆయనకి చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే దాసనారాయణ గారు. తర్వాత ఇంకెవరో ఆయన దగ్గర చెప్పి ఏమండి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే ధైర్యం దమ్ము ఎవరికి లేదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అలాంటి ఒక సింహాన్ని మీరందరూ అండదండగా ఉండి ఆయనకి మీరు బలమై ఉండాలి తప్ప మీరు బలహీనత అవ్వకూడదని ఆయన పేరు 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక చిరస్థాయిగా ఈరోజు కూడా ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు అంటే ఈజ్ అ టైగర్ అనే మాటని మీ కుటుంబం అంతా కూడా ఏదున్నా కూడా ముందు నిలబడతారు, ముందు అండగా ఉంటారని ఒక భావాన్ని ఈ విధంగా కుటుంబ తగాదాలతో ఆయన పేరు చెడగొట్టకూడదని మనోజ్ బాబుకి కానీ నేను మంచు విష్ణు గారికి కానీ లక్ష్మి గారికి కానీ అందరూ ఉండి ఒక్కసారిగా మళ్ళా పిల్లలు చిన్న వివాదాలు ఉన్న సర్దుమణిగి ఒకే ప్రెస్ మీట్లో మీరు పెట్టి 50 సంవత్సరాల కార్యక్రమాన్ని సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎలా చేద్దాము, ఎంత బలంగా చేద్దాం అనేది ఆలోచిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్, అందరికీ నా రిక్వెస్ట్. ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ భావన ఎత్తుక్కుంటూ ఆయన బాగుండాలి అని కోరుకునే కొన్ని వేల మంది తరపు నుంచి నేను చెప్పగలుగుతుంది ఆ కుటుంబానికి అంతే. ఓకే సార్, ఇప్పుడు
ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకి పెట్టింది పేరని వాళ్ళ పిల్లల గురించి ఒక మంచి టాక్ ఉంది. సో అదే విధంగా మంచు మనోజ్ గారికి కూడా అదే అంత మంచి టాక్ ఉంది. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు ఆయన. అవును. సో మా నాన్నగారు అనుచరులు నన్ను కొట్టారు, కొట్టించారు అదే అని అదే ఆయన అక్కడ జరిగిన సిచ్యువేషను నేను అదే బాధపడుతుంది. ఎందుకంటే మనోజ్ గారికి ఒక క్రమశిక్షణ ఉంది, మంచి పేరు ఉంది, తండ్రికి ఎంత పేరు ఉందో మనోజ్ అవును. గారికి అంతే పేరు. మనోజ్ గారి తండ్రి ఎక్కడ ఏది ఉన్నా సరే ఎలాగ కాపాడటానికి వెళ్తాడో, ఎలా ముందు ఉంటాడో, ఎలాగ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే తోడు ఉండాలంటే ఆయనే ఉంటాడు. అలాంటిది అలాగే మనోజ్ గారు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా ఆయన కూడా ముందు ఉంటాడు. అలాగే విష్ణు గారు కూడా, అలాగే మంచు లక్ష్మి గారు కూడా, అంటే ఆ కుటుంబం అంతా కూడా ప్రజలతో మమేకమై ఉంటారు. ప్రజలతో ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా ఆయన ఆయన బాటలోనే నడిచారు, నడుస్తున్నారు కూడా. కాకపోతే ఇది ఎక్కడ అదే అంటున్నారు, ఎవరో చెడ్డవాళ్ళు కాదు, పిల్లలు చిన్న చిన్న ఒక అర్థం అంతే, చిన్న చిన్నవి ఏదో జరిగి చిన్న చిన్నవి అంతే తప్ప ఇది అగాధమే, చిన్నది మాత్రమే, మిస్అండర్స్టాండింగ్ మాత్రమే తప్ప ఇది మాత్రం పెద్దగా మాత్రం కాదు అని అది మోహన్ బాబు గారు కూడా చెప్పారు. ఇది పిల్లల చిన్న గొడవ, ఇది నేను తీర్చగల ధైర్యం నాకుంది, నా పిల్లలు ఎంతోమంది నేను చేశాను, నా పిల్లలది నేను ఇది సార్ట్ అవుట్ చేయగలను, దయచేసి అందాక ఉప్పు పట్టండి అని చెప్పారు. అవును సార్. ఇంకొక న్యూస్ ఏంటంటే సార్, మనోజ్ గారి నుంచి అండ్ అలాగే మౌనిక రెడ్డి గారి నుంచి నాకు థ్రెట్ ఉంది అని మోహన్ బాబు గారు ఫిర్యాదు చేయడం జరిగింది, వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అది అదే అంటున్నాం కదా, ఒక చిన్న ఇన్సిడెంట్ అది జరగకూడదు. ఆ పోలీస్ స్టేషన్ దాకా మోహన్ బాబు గారు అన్న ఒక టైగర్, ఆయన మనకు ఒక టైగర్, ఒక సింహం ఆయన. మరి అది ఆయన వెళ్ళేంత పరిస్థితికి మరి వీళ్ళెంత ఇచ్చారు వాళ్ళెంత ఇచ్చారు, ఇదంతా మిస్అండర్స్టాండింగ్ రావద్దు అనే ఉద్దేశమే నేను అన్న చెప్తున్నా. రావడం వల్ల ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ దాసనాంద గారి తర్వాత ఎవరో లెజెండ్ అంటే మోహన్ బాబు గారు, ఎవరు నాయకుడు సీనియర్ నాయకుడు ఎవరంటే మోహన్ బాబు గారు, మగుమాటం లేకుండా మాట్లాడేవారు, నిర్మమాటంగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే మోహన్ బాబు గారు, క్రమశిక్షణకి ఎవరు అంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయనే క్రమశిక్షణకి. షూటింగ్ టైంకి వచ్చాడా, కరెక్ట్గా పేమెంట్లు టైంకి ఇచ్చాడా అంటే వాళ్ళ కుటుంబమే చెప్తారు. అలాంటి వ్యక్తికి ఈ ప్రాబ్లం పోలీస్ స్టేషన్ దాకా రాకూడదు అని నిన్నటి దాకా బాధపడ్డాం. మరి ఆ పోలీస్ స్టేషన్ దాకా రాకూడదు, అది ఎవరి వల్ల వచ్చింది, ఏమొచ్చింది, పిల్లల వల్ల వచ్చిందా నేను అంటలేదు. కాకపోతే ఏది ఏమైనా తండ్రి మాట పిల్లలు దయచేసి, తండ్రికి ఎంత వాల్యూ ఉందో, తండ్రికి మనం ఎంతగా ఆయనకు 50 సంవత్సరాల చరిత్ర సినిమా ఇండస్ట్రీకి ఎంత పేరుందో అందరూ అర్థం చేసుకోమని, మనోజ్ బాబుని కూడా అర్థం చేసుకోమని. మనోజ్ బాబు ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళ ఫాదర్ మీద ఇవ్వలేదు, వాళ్ళ ఫాదర్ మీద ఇవ్వలేదు, అనుచరులు. అయితే ఇదేదో చెప్తున్నాను, దయచేసి ఇది చిరిగి గాలి అని చేయకుండా కుటుంబాన్ని కూర్చొని అందరూ ఒకటేసారి ప్రెస్ మీట్ పెడతారని, మనం 50 సంవత్సరాల ఫంక్షన్ చేసుకుందామని ఆశిద్దాం. ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ నాలాగా అందరూ ఆశిస్తున్నది మాట అదే. కనుక దయచేసి ఒక్కసారి పిల్లలందరూ కూడా ఆలోచించి తండ్రి బాట, తండ్రి నటకలో నడమని, ఆయన క్రమశిక్షణ, ఆయనకున్న పేరుని ఒక్కసారి అర్థం చేసుకోమని పెద్ద మనసుతో నేను మనోజ్ బాబుని కానీ, విష్ణుబాబుని కానీ, లక్ష్మి గారిని కానీ రిక్వెస్ట్ చేస్తాను. సరే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు గారికి ఏదన్నా ప్రాబ్లం అయితే దాన్ని నేను సాల్వ్ చేసుకోగలనని మోహన్ బాబు గారు అన్నారు అనేసి మీరు అన్నారు. సో ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే, మంచు మనోజ్ గారిని అలాగే ఆయన భార్య మౌనిక గారిని ఇంటి నుంచి నెట్టేశారు, గెంటి వేశారు, ఇంటి బయట ఉన్న ఫొటోస్ అవే చాలా వైరల్ అవుతున్నాయి. సో దానికి ఏం చెప్తారు? నేను ఒకటే మాట అంటానమ్మా, అవన్నీ ఇప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది ఏంటి, ఇది ఆస్తుల గొడవలు అయితే కావు. ఓకే, ఆస్తుల గొడవలు అయితే కావు. అది ఏం జరిగింది ఏంటి అనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. తొందరగా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కన్ఫర్మ్ ఆయన మోహన్ బాబు గారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలని నాకు నమ్మకం ఉంది, సాల్వ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.